అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో నెంబర్ 1 వచ్చి నారాయణ నెల్లూరు అనేది మంచి క్యాంపస్. ఈ క్యాంపస్లో మేనేజ్మెంట్ కోటా ఫీజెస్ అనేది మనకి సిఎస్ అయితే 1.5 దాకా ఉంటుంది, ఈసీ అయితే 1 lakh దాకా ఉంటుంది, ట్రిపుల్ మెకానికల్ సివిల్ అయితే 60,000 దాకా ఉంటుంది. ఇక్కడ ఫీజెస్ అనేది మనకి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకైతే ఫీజెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనకి 9,850 రూపీస్ అయితే మనకి ఆటోనమస్ ఫీజు విత్ ప్లేస్మెంట్ ఫీజు, యూనిఫామ్ ఫీజు అన్నీ కలిపి మనకి పడుతుంది. దీనిలోనే గూడూరు క్యాంపస్ కూడా ఉంది. గూడూరు క్యాంపస్లో కంపేర్ టు నెల్లూరు క్యాంపస్తో పోలిస్తే కొంచెం మేనేజ్మెంట్ ఫీజెస్ అనేవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. కౌన్సిలింగ్ అయితే నెల్లూరు కాలేజ్ ఫీజులో ఏ ఫీజెస్ అయితే ఉంటాయి సేమ్ ఫీజెస్ గూడూరు క్యాంపస్లో కూడా ఉంటాయి. సో ఏదైనా ఉన్నా మీరు 2 క్యాంపస్లు బెస్ట్ కాలేజే చూసుకోండి. నెక్స్ట్ కాలేజ్ ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ చాలా చక్కగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఒకప్పట్లో చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రావాలన్నా కొంచెం ఇబ్బందికరమైన విషయమే, కానీ ట్రై చేయండి. ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. మేనేజ్మెంట్ కోటా ఫీజెస్ అయితే నాకు కొంచెం ఐడియా లేదు. ఏమైనా ఫీజెస్ ఉంటే మీరు కాల్ చేసి కనుక్కోండి. నెక్స్ట్ కాలేజ్ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజే. ఈ కాలేజ్లో మనకి ఫీజెస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది పేరెంట్స్కి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏ ఫీజు అయితే ఫిక్స్ చేస్తారో 4 years అదే ఫీజెస్ ఉంటాయి. బస్సెస్ కానీ హాస్టల్ కానీ ఇక్కడ జెన్యూన్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఫీజెస్ అనేది మేనేజ్మెంట్ కోటాలో సిఎస్సి ఏఐడిస్ అయితే మనకి 65,000, ఏఎంఎల్ అయితే 70,000, ఈసీ అయితే 50,000 అండ్ ట్రిపుల్ సివిల్ అయితే మనకి 40,000లో మీకు క్లోజ్ అవుతుంది. హాస్టల్ ఫీజు వచ్చి మనకి 45, 55 2 హాస్టల్స్ ఉంటాయి. 45 వచ్చి కామన్ బాత్రూమ్స్, 55 వచ్చి అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ కాలేజ్ పీబీఆర్ విశ్వోదయ. మనకి ప్లేస్మెంట్స్ కానీ ఇది ఓల్డ్ కాలేజ్, ప్లేస్మెంట్స్ కానీ అన్నీ చక్కగా ఉంటాయి. ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 7 LPA. ఈ కాలేజ్లో ఫీజులు చాలా కంఫర్టబుల్గానే ఉంటాయి. సిఎస్సి ఏఐఎంఎల్ వాటిల్లో మన ఫీజెస్ వచ్చి 75,000, 80,000 అలా పడుతుంది. ఈసీఈ వచ్చి మనకి 60,000 దాకా పడుతుంది. మెకానికల్ అండ్ సివిల్ ట్రిపుల్ వచ్చి మనకి 50,000 దాకా పడుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలని చూసుకోండి. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఈ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ కూడా జెన్యూన్ ప్లేస్మెంట్సే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కాలేజ్లో జెన్యూన్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ కాలేజ్లో మీకు ఫీజెస్ అనేది 85,000, 95,000, 85,000 to 95,000 లోపల సిఎస్సి ఫీజెస్ అయితే ఉంటాయి. సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఆ రేట్లే ఉంటాయి. ఈసీ అయితే మాత్రం 60,000 to 70,000 దాకా ఉంటుంది. కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ట్రిపుల్ మెకానికల్ సివిల్ అయితే మాత్రం 50,000 to 60,000 లోపలే ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కాలేజ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆదిశంకర యూనివర్సిటీ. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి ఈ కాలేజ్లో మన సీట్ తీసుకోవచ్చు. ఈ కాలేజ్ లాస్ట్ ఇయర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయింది. ఈ యూనివర్సిటీ కాలేజ్లో మన ఫీజెస్ అనేది చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. అంటే మన చెన్నై ఇలా వెళ్ళలేని వాళ్ళు మనకి ఇక్కడ మనకి దగ్గరలోని కాలేజ్ తీసుకోవచ్చు. మనకి ఫీజు సిఎస్సి స్పెషలైజ్డ్ బ్రాంచెస్ మనకి 1 lakh రూపీ అవుతుంది. ఒకవేళ మార్క్స్ కొంచెం బాగుంటే మీకు ఒక 10,000 దాకా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈసీ అయితే 90,000కి మీకు క్లోజ్ అయిపోతుంది. అడిషనల్ ఫీజెస్ కూడా మనకి కంఫర్టబుల్గానే ఉంటాయి. మీకు చెప్పిన ఫీజెస్ కానీ ఎక్కువ ఏమి ఇక్కడ కట్టించుకోరు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇది డీమ్డ్ టు బి అయింది. ఇది సెకండ్ బ్యాచ్. లేదు నేను ఎంసెట్ ద్వారానే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆదిశంకర కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ వచ్చి మనకి రాజపాలెంలో రామన్నపాలెం గేట్ దగ్గర కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ కాలేజీలో మనకి ఫీజెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా మన 50,000 లోపలే ఉన్నాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజ్ కూడా జాయిన్ అవ్వచ్చు. చాలామంది అపోహలు చాలా చెప్తుంటారండి, బట్ ఎప్పుడైనా బ్రాండ్ కాలేజ్ బ్రాండే. ఏది ఉన్నా ఇప్పుడు ఎన్బీకేఆర్ అనేది బ్రాండ్ అండి. ఎన్ని ఇష్యూస్ అని చాలామంది ఏదో కామెంట్స్ చేస్తుంటారో అవన్నీ ఎవరు పట్టించుకోవద్దు. నేను ఇప్పుడు చెప్పిన అన్ని కాలేజెస్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ నెల్లూరు. ఓకేనా? ఏదైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిమైనింగ్ కాలేజ్ గురించి కూడా నేను వీడియో చేస్తాను. అవి మీ సెక్షన్లో వస్తాయి. ఆ కాలేజీలో ఫీజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ నేను ముందు చెప్పిన కాలేజెస్ అన్నీ కూడా మనం ఏ ఫీజెస్ అయితే చెప్తారో వాళ్ళు అవే ఫీజెస్ ఉంటాయి. ఎక్స్ట్రా ఫీజెస్ అన్ని మీ దగ్గర కలెక్ట్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఇంకా అప్డేట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.